ఏపీలో కూటమి పాలనలో ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది? ఎన్నికల సమయంలో వైసీపీ హయాంలో చేసిన అప్పులను కూటమి నేతలు ప్రధానంగా ప్రచారం చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధాన రంగాలపైన శ్వేతపత్రాలను విడుదల చేశారు. ఆర్థికంగా రాష్ట్రం కష్టాల్లో ఉందని ప్రతి సందర్భంలోనూ చెబుతున్నారు. దీంతో కూటమి ప్రభుత్వ ఆర్థిక నిర్వహణపైన చర్చ మొదలైంది. కూటమి ప్రభుత్వం పగ్గాలు చేపట్టిన 4 నెలల కాలంలో చేసిన అప్పు 43,000 కోట్లకు చేరింది. జూన్ 12న కూటమి ప్రభుత్వం కొలువు తీరింది. ఈ 4 నెలల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం 43,000 కోట్ల రూపాయలకు పైగా అప్పు చేసింది. ద్రవ్య ఆదాయ లోటు కూడా భారీగానే రికార్డు అయ్యింది. ఈ మేరకు ప్రధాన గణాంకాధికారి కార్యాలయం తాజాగా నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం అప్పులు కాకుండా పన్నులు, ఇతర ఆదాయ మార్గాల ద్వారా ఏప్రిల్ నుంచి జూలై వరకు 44,822 కోట్లు ఖజానాకు చేరింది. ఇందులో జీఎస్టీ, భూములపై ఆదాయం, పన్నులు, కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా, కేంద్రం ఇచ్చిన గ్రారెట్లు వంటివి కలిపి 41,000 కోట్ల వరకు ఉంది. రాష్ట్ర అవసరాలకు ఆ మొత్తం చాలకపోవడంతో రుణాల ద్వారా 43,058 కోట్లు సమకూర్చుకున్నారు. నెలకు దాదాపు 11,000 కోట్ల రూపాయల మేర అప్పులు చేసినట్లు నివేదికలో పేర్కొన్నారు. అయితే 87,282 కోట్ల మేర ఖర్చులయ్యాయి. ఆదాయానికి వ్యయానికి మధ్య అంతరాన్ని రుణాలతోనే భర్తీ చేయాల్సి వచ్చిందని నివేదికలో పేర్కొన్నారు. ఈ అంతరం కారణంగానే లోటు కూడా గణనీయంగా నమోదైనట్టు తేలింది. ఆదాయ లోటు ఏకంగా 137.59%తో 40,234 కోట్లుగా రికార్డు కాగా, ద్రవ్య లోటు కూడా 83.92%తో 42,580 కోట్లకు చేరుకున్నట్లు తేలింది. మొత్తం ఖర్చు 87,282 కోట్లలో రెవెన్యూ వ్యయమే ఏకంగా 85,056 కోట్ల వరకు ఉండటం గమనార్హం. అలాగే మొత్తం వ్యయంలో సేవా రంగానికే 49,000 కోట్ల వరకు ఖర్చు చేయడంతో మిగిలిన కొద్దిపాటి 2,226 కోట్లను మాత్రమే పెట్టుబడి వ్యయానికి వెచ్చించాల్సి వచ్చిందని నివేదికలో పేర్కొన్నారు. ఇక ప్రభుత్వం పైన తాజా వరదలతో రెవెన్యూ వసూళ్లపైన ప్రభావం పడింది. పథకాల నిర్వహణపైన ఒత్తిడి పెరుగుతోంది. దీంతో ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ని మాత్రమే ప్రవేశపెట్టింది. వచ్చే నెలలో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు కసరత్తు జరుగుతోంది.